హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్గా పొందవచ్చు. ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి పెట్టే ప్రసాదాలలో వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా పానకంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పానకానికి కావలసిన పదార్థాలు: 3 టేబుల్ స్పూన్ వరకు బెల్లము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్. ఇప్పుడు పానకంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే బెల్లంని యాడ్ చేసుకోండి. బెల్లంని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా స్పూన్తో కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేంత వరకు. 90% వరకు బెల్లం కరిగిన తర్వాత అందులోనే కొంచెం మిరియాల పొడి, కొంచెం ఎలాచీ పౌడరు, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులను కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే మాత్రం. ఈ పానకము హెల్త్కి అయితే చాలా మంచిది. ఎండాకాలంలో తీసుకున్నారంటే ఒంట్లో అయితే చాలా చలువ చేస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అయితే చూద్దాం. బెల్లం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా ఒక 50 గ్రాముల పెసరపప్పుని తీసుకొని దాన్ని 2 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని వడపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1 గంట పాటు అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు వడపప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది. ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి వడపప్పును అయితే వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు స్ట్రైనర్లో ఉంచుకోండి. ఇప్పుడు పెసరపప్పులో వాటర్ అంతా మొత్తం స్ట్రైన్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ పెసరపప్పును ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకోండి, ఒక 2 వరకు. నెక్స్ట్ అందులోనే 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే తురిమిన బెల్లంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా ఎప్పుడు వడపప్పును ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదండి, మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదా. ఇక్కడ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మ్యాంగో ముక్కల్ని, చిల్లీ ఫ్లేక్స్ని, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. వడపప్పు అనేది స్వీట్గా, కారం కారంగా తగులుతూ, పుల్ల పుల్లగా తగులుతూ. ఇప్పుడు వడపప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వ్ చేసుకొని దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకోండి. మీరు కూడా ఈ విధంగా వడపప్పుని డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.